హాయ్ అండి. ఇవాళ సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఏంటి మళ్ళీ చీరలతో వీడియోకి వచ్చేసాను అనుకుంటున్నారు కదా? నిజమేనండి. నేనైతే ఓల్డ్ శారీస్తోనే మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. ఈ శారీస్తో నేను ఈసారి కొత్తగా ఇంకో రకమైన మ్యాట్ని ఎలా కుట్టుకోవాలి అనేది చూపించబోతున్నాను. అది చూసే ముందు మనం ఛానల్లోకి అయితే వెళ్ళిపోదామండి. వెల్కమ్ టు లక్కీ అండ్ కుట్టి బ్లాగ్స్. హాయ్ అండి. మనం ఎన్ని శారీస్ని తీసేసినా కూడా మనము రోజు కట్టుకునే శారీస్ అయితే మనకు ఓల్డ్ అయిపోతూనే ఉంటాయి కదా. అలాంటి వాటితో మనము ఎప్పుడు ఒకే రకంగా కాకుండా కొత్తగా కొన్ని రకాలుగా మనము మ్యాట్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇవాళ వచ్చేసి నేను ఈజీగా మ్యాట్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది చిన్నపిల్లలు సైతం ఈజీగా రెడీ చేసుకోవచ్చు అనమాట. ముందుగా అయితే నేను ఒక శారీని తీసుకొని 4 ఏళ్ళ మందం పెట్టుకొని కట్ చేసుకుంటున్నాను. అంటే మీరు టేప్ కొలతతో కనుక తీసుకున్నట్లయితే 5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి. మీరు లావుగా కావాలంటే కాస్త ఎక్కువ అయినా కూడా తీసుకోవచ్చు. కాకపోతే మనకు సన్నగా ఉంటే నీట్గా అనిపిస్తుంది, ప్లస్ మనకు మంచిగా వస్తుందన్నమాట. నేనైతే ఇక్కడ 4 వేళ్ళ మందంగా తీసుకున్నాను. ఇలాగే అన్ని ముక్కల్ని కూడా కట్ చేసుకొని నీట్గా తీసేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేనైతే శారీ మొత్తం కూడా కట్ చేశానన్నమాట. ఇలా కట్ చేసిన తర్వాత ఇందులో నుంచి ఫస్ట్ 3 తీసుకుంటున్నానండి. మనం కట్ చేసిన ముక్కలు ఉన్నాయి కదా, 3 ముక్కలని తీసుకొని ఎడ్జ్ పార్ట్లని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మట్టంగా పట్టుకొని ముడి వేసుకోవాలి. ఇక్కడ చూడండి చూపిస్తున్నాను కదా, ఇలా ముడి వేసుకోవాలన్నమాట. ఇలా ముడి వేసుకోవడం వల్ల మనకు చక్కగా అల్లుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఇలా వేసుకొని మనము జడనైతే ఎలా అల్లుకుంటామో అలాగే జడపాయలు అల్లినట్టుగానే నీట్గా అల్లుకుంటూ రావాలి. ఇది చాలా ఓల్డ్ మెథడ్ అండి. చాలామందికి తెలిసి ఉంటుంది, చాలామంది కూడా తయారు చేసుకొని ఉంటారు. అయినా నేను ఎందుకు చేస్తున్నాను అంటే, ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తెలుసుకుంటారు అనే ఆశతో చేస్తున్నాను. అలాగే ఇంకోటి, చిన్నపిల్లలు కూడా ఈ మ్యాట్ని ఈజీగా చేయగలుగుతారు కాబట్టి వాళ్ళ కోసం కూడా ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇలా మనము శారీస్ని పడేయకుండా వాటిని రీయూజ్ చేసుకోవడం వల్ల మనకైతే ఈ శారీస్ వాడుకున్నట్టు ఉంటుంది, ప్లస్ మనకు ఇల్లు కూడా నీట్గా అందంగా కనబడుతుందన్నమాట. ఇలా మనము నీట్గా అల్లేసుకోవాలి అంతా కూడా. ఇక్కడ చూపిస్తున్న విధంగా మనము ఇక్కడ మనం తీసుకున్న బట్ట పెలకలు ఎంత పెద్దగా అయితే ఉన్నాయో అవన్నీ కూడా చివరి వరకు ఇలాగే అల్లుకోవడమేనండి. చివరిలో మీకు ఏం చేయాలి అనేది చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇలా అల్లుకుంటూ పోవడమే. ఇలాగే పోగులని చివరి వరకు అల్లుకోవాలండి. ఇలా అల్లుకున్న తర్వాత చివరిలోకి వచ్చిన తర్వాత మనం జాయింట్ పెట్టుకుంటాం కదా, ఆ జాయింట్కి ఇక్కడ మనము ఫస్ట్ అయితే ఇలా చిన్నగా కత్తిరించుకోవాలన్నమాట. కత్తిరించిన తర్వాత కింద అయిపోయిన దాన్ని కింద పెట్టుకొని కొత్తగా పెట్టేదాన్ని పైన పెట్టుకొని కింది నుంచి ఆ బట్ట పెలకన అనేది మొత్తం కూడా పైకి లాగేసుకోవాలన్నమాట. అలా లాగడం వల్ల మనకు ముడి అనేది చక్కగా పడిపోతుంది. మనకు ఎక్కడ కూడా ముడి వేసినట్టుగా కూడా అనిపించకుండా మనం నీట్గా రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇలాగే మనము రెండో కొనని కూడా ముడి వేసుకోవాలి. మనం 3 పోగులు తీసుకున్నాం కదండి, 3 పోగులు కూడా మళ్ళీ తీసుకొని మళ్ళీ మూడుటిని జాయింట్ చేసుకోవాలన్నమాట. ఇలాగే శారీకి ఉన్న అన్ని పోగులన్నీ అయిపోయేంత వరకు చక్కగా అల్లుకోవాలండి. మనకు ఒక శారీతో ఒక మ్యాట్ అయితే కరెక్ట్గా వస్తుందండి. సైజ్ కూడా ఏమాత్రం తగ్గకుండా కరెక్ట్ సమానంగా వచ్చేస్తుందనమాట. ఇక్కడ నేను రెండింటిని పోగులు జాయిన్ చేసేసాను. లాస్ట్ ఇంకొకటి కూడా ఉంది కదండి, దాన్ని కూడా ఇక్కడ జాయిన్ చేసేస్తున్నాను. చూడండి, ఇలా మనము జాయిన్ చేసుకొని ఎంత పెద్దది కావాలంటే అంత పెద్దగా తాడుని అల్లుకోవాలి. ఇక్కడ చూడండి, ముడి వేస్తున్నాను, కనిపిస్తుంది కదా. ఈ ముడి వేయడం ప్రాసెస్ మీరు ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఇంతకు ముందు కూడా నేను ఓల్డ్ శారీస్తో మ్యాట్ అల్లుకోవడం ఎలా అనే దాంట్లో కూడా ముడి ఎలా వేసుకోవాలి అనేది డీటెయిల్గా చూపించానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియోని కూడా ఫాలో అయిపోండి, మీకు ఈజీగా తెలిసిపోతుందన్నమాట. ఇలాగే మొత్తం శారీ మొత్తం అంతా కూడా అల్లుకోవాలండి. ఇక్కడ చూడండి, నేను శారీ మొత్తం అల్లేసాను. చివరిలోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ముడిని వేసుకోవాలి. కొన ఉంటుంది కదండి, ఆ కొనని పైనుంచి తాడు పైనుంచి వేసి లోపల నుంచి గుంజేసుకుంటే మనకు ముడి అనేది కరెక్ట్గా పడుతుంది. ఎక్స్ట్రా పార్ట్ ఏమన్నా ఉంటే దాన్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనకి ఎంత పెద్ద తాడు వచ్చింది అనేది చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఒక శారీలో మనకైతే చక్కగా 9 మూరల వరకు తాడైతే వస్తుందండి. మనకు ఒక మ్యాట్కి ఈజీగా సరిపోతుందన్నమాట. ఇలా నీట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని మనము రౌండ్గా కావాలి అనుకున్న వాళ్ళు రౌండ్గా స్టిచ్ చేసుకోవచ్చు. లేదు వెడల్పుగా కావాలి, పొడుగా కావాలి అనుకున్న వాళ్ళు పొడుగ్గా చేసుకోవచ్చు.
మీకు ఎలా నచ్చితే అలా నీట్గా మనము పెట్టుకొని స్టిచ్ చేసుకోవడమే అండి. చాలా ఈజీ అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి కోడిగుడ్డు ఆకారంలో నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. అంటే మరీ రౌండ్గా కాకుండా మరీ పొడుగ్గా కాకుండా నార్మల్గా వచ్చేటట్టు చూపిస్తున్నాను అనమాట. మీకు ఎలా నచ్చితే మీరు అలా స్టిచ్ చేసుకోండి. దానికోసం అయితే నేను ఇక్కడ సూది దారం తీసుకున్నానండి. చిన్న సూది మిషన్ దారమే తీసుకున్నాను. అదైతేనే మనకు నీట్గా కుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా తీసుకొని నీట్గా మనము పోగు పెట్టుకోవడమే అండి. ఎమ్మింగ్స్ చేసేయడం అలవాటు ఉంటుంది కదా, సేమ్ అలాగే అనమాట. 2 వరుసలు సమానంగా పెట్టుకొని ఇలా ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలండి. ఇలా మనము కాలుని సపోర్ట్ చేసుకొని కానీ లేదంటే ఏదైనా వెయిట్ని పెట్టుకొని కానీ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా గట్టిగా పోగు పెట్టుకోవాలన్నమాట. ఇలా పోగు పెట్టిన తర్వాత ఇక్కడ ఫస్ట్ నేను మిడిల్లో ఒక గట్టి కుట్టు వేసుకుంటున్నానండి. ఇలా వేసిన తర్వాత రౌండ్గా తింపుకుంటూ మనకు ఎంత పెద్దది కావాలంటే అంత పెద్దగా ఇలా రౌండ్గా మనకు ఇప్పుడు అల్లుకున్న తాడు మొత్తం అయిపోయే అంతవరకు తింపుకుంటూ ఇలాగే పోగు పెట్టుకుంటూ కుట్టేసుకుంటూ వెళ్ళిపోవడమే అండి. అంతే అండి, చాలా ఈజీగా మనమైతే మ్యాట్ని అల్లుకోవచ్చు. ఇంకా ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు అలా చేయడం వల్ల నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. వెంబడే నా వీడియోస్ని మీరు చూసేయచ్చు అనమాట. అలాగే మన ఛానల్లో ఇంకా రీయూజెస్ అనేది చాలా ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయచ్చు. మొదటిసారి చూసే వాళ్ళైతే మన ఛానల్ని ఇంకా ఏమేమి యూజెస్ మీకు పనికొస్తాయి అనుకునేటివి ఉన్నాయన్నిటిని కూడా మీరు చూసుకోవచ్చు. అలాగే మీకు ఇంకెలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే మీరు చెప్పేదాన్ని బట్టి నేను కూడా వీడియోస్ని అయితే చేస్తూ ఉంటానండి. ఇంతకుముందు నాకు ఒక సిస్టర్ కామెంట్ చేసిందండి. ఏమనంటే, అక్క నాకు పేపర్తో అయితే వాష్ చేసుకోవడానికి వీలుగా ఉండదు, వాష్ చేసుకునేటట్టు వీలుగా ఉండేటట్టు వీడియోస్ చేయండి అన్నందుకు నేను ఇలా వాషబుల్గా ఉండేటట్టుగానే వీడియోస్ చేస్తున్నానండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది మీరు కామెంట్ బాక్స్లో కనుక తెలియజేసినట్లయితే మీకు నచ్చినట్టుగానే నేను వీడియోస్ చేయడానికి మీ ముందుకైతే వస్తూనే ఉంటానండి. ఇంతే అండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగే మ్యాట్నంతా కూడా కుట్టేసుకోవడమే. చాలా ఈజీగా మనము ఈ మ్యాట్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగానే మీరు కూడా నీట్గా పోగు పెట్టుకుంటూ వెళ్ళిపోవడమేనండి. దీనికి పెద్ద ప్రాసెస్ ఏం లేదండి. జడలో అల్లుకోవడమే, తర్వాత పోగు పెట్టుకోవడము. మనం బయట మార్కెట్లో కొంటే మనకు 50 రూపాయలకు ఒక మ్యాట్ ఇస్తారనమాట. అదే మ్యాట్ని మనం ఇంట్లో పడేసే శారీతో కనుక తయారు చేసుకుంటే ఆ హ్యాపీ వేరే ఉంటుంది. అలాగే శారీ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. దాన్ని కూడా మనం కొన్ని రోజులు యూస్ చేసుకున్నట్టుగా కూడా ఉంటుంది. ఓల్డ్ శారీ అయినా కూడా తొందరగా అయితే అస్సలు పాడవదండి. మనం అల్లుకుంటాం కాబట్టి కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుంది. కాబట్టి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ చూపిస్తున్న విధంగానే ఇలాగే అన్నిటిని కూడా రౌండ్గా తింపుకుంటూ మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్లో నీట్గా స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి. నేను ఇక్కడ మొత్తం ఇలాగే స్టిచ్ చేశాను. చూడండి, ఇక్కడ చూపిస్తాను. ఇలా ఎంత పెద్దగా వచ్చిందో కదా, మనకి ఇలాగే మొత్తం అంతా కూడా స్టిచ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ చివరి వరకు వచ్చేసిందండి. ఇంత పెద్ద మ్యాట్ అయితే మనకు రెడీ అయిపోయిందండి. చూశారు కదా, చిన్న పిల్లలు కూడా ఈజీగా రెడీ చేసుకుంటారు. మనం ఖాళీగా ఆఫ్టర్నూన్ కూర్చునే టైంలో ఈ పనిని కనుక చేసుకున్నట్లయితే ఇంట్లోకి ఒక వస్తువు చేసినట్టుగా ఉంటుంది, మనకు ఒక యూజ్ కూడా అవుతుందన్నమాట. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ చివర్లోకి వచ్చిన తర్వాత గట్టిగా కుట్టేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ చూడండి, మ్యాట్కి మనకి ఎక్కడ కూడా ముడి వేసినట్టుగా కానీ మనము ఎక్కడనన్నా జాయింట్ పెట్టినట్టుగా కానీ ఎక్కడ కూడా కనిపించట్లేదన్నమాట. ఇంత నీట్గా మనకు మ్యాట్ అనేది రెడీ అయిపోతుంది. మీరు 2 కలర్ల క్లాత్తో కూడా రెడీ చేసుకోవచ్చు. ఓకే అండి, బాయ్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.